రమ్మంటుంటే రావేంటి పిల్ల రా. మీరిద్దరు కూడా లిల్లీ ఓ మంచి పాట పెట్టు. అలాగే పెద్దమ్మా. మీరిద్దరు కూడా వెళ్ళండి. వెళ్ళమంటుంటే వెళ్ళండి. బాగా చెయ్యాలి. నా బంగారు తల్లి. వీడొచ్చేసాడేంటి? ఈ ఘోరం భరించే కన్నా సూర్యాన్ని పిలుచుకొస్తే బెటర్. కేక్ కన్నా కట్ చేసేయచ్చు. చేదు కాఫీ ఇంకా రాలేదేంటి? నేనే వెళ్ళి తీసుకొస్తా. తెలిసిందే కదమ్మా, వాడు కూడా వాడి నానమ్మలాగానే. ఇలాంటివన్నీ వాడికి అసలు ఇష్టం ఉండదు. అందుకే వచ్చుండడు. వాడి గురించి వదిలే, చక్కగా నువ్వు ఎంజాయ్ చేయి. ఐల్ ట్రై. నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. సూర్య నా మాట వింటాడు. తను రెడీ అయి ఉంటాడు చిన్నత్త. ఈ గెటప్ లో రావడానికి సిగ్గుపడుతున్నాడేమో. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే వెళ్ళు. కొంచెం జరగవే. కూర్చోండి. पद्मा, మీకు होने वाले पति बहुत अच्छाగా డాన్స్ చేస్తున్నాడు హే. తను ఒక్కడిగా డాన్స్ చేస్తే మాకు చూడాలనుంది హే. మా కోసం
మీరొక్కరు డాన్స్ చేస్తారా ప్లీజ్? పోనీ హమారే వాస్తే నైతో పద్మాకే వాస్తే కరోనా. కరోనా Hello, who's this? Hi. This is Samanya from US. What? Samanya from US. సామాన్య యుఎస్ అమెరికా నుంచా? చెప్పండి, what do you want? Will you please call Jayanti auntie? Okay, sure. Can you please hold the line? Chinata! Chinata! శామ్, మీకు ఫోన్. ఫోన్ ఇక్కడి నుంచి? అమెరికా నుంచి. సామాన్యాట. అమెరికా నుండా? నాకు ఫోనా? ఎస్ ఎస్, కమ్ కమ్. రండి చిన్నత్త. వస్తున్నాను. ఆ, ఏంటో నాకు కూడా అమెరికా నుంచి ఫోన్లు వస్తున్నాయి. అవును, నా కోసం అమెరికా నుంచి ఎవరు ఫోన్ చేసి ఉంటారండి? ఇంకెవరు? నా మతి బండ శామ్ వాళ్ళ అమ్మ నాన్న అయ్యుంటారండి. బా, న్యూ ఇయర్ విషెస్ కోసం అమెరికా నుంచి ఫోన్ రావడం అంటే మామూలు విషయం కాదండి. ఉండండి మీరు, నేను చూసొస్తాను. బాబా
హలో, ఎవరు? I'm Samanya from US. Will you please call Jayanti auntie? కాస్త తెలుగులో చెప్పవమ్మా. I'm not getting you. Can you please call Jayanti auntie? I want to talk to her. లావల్ని ఒక్క ముక్క అర్థం చావట్లేదే, ఎలాగబ్బా? హలో, కాస్త సౌండ్ తగ్గించండి, నేను అమెరికా ఫోన్ మాట్లాడాలి. నీకెందుకు జయంతి ఈ శ్రమ? అబ్బా అది కాదండి, నాకు విషయం చెప్పడానికి అమెరికా నుంచి కాల్ వచ్చింది కదా. విషెస్ గురించి కదా, నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేయి. ఆ, ఆ, వెళ్ళు. ఏదో ఒకటి సరిగ్గా మాట్లాడండి. అమెరికా నుంచి ఫోన్ అసలు సౌండ్. ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో బ్రహ్మాండంగా ఆదుకున్నావు. ఈసారి కూడా ఆదుకోయే, ఇది చాలా పెద్ద విషయం, సీరియస్. హలో, ఎవరు? Hi, I'm Samanya from US. అమ్మని వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు భలే దొరికింది. చెప్పమ్మా. ఫస్ట్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో నేను మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. యాక్చువల్లీ దట్స్ బిగ్ సర్ప్రైజ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను సంక్రాంతి తర్వాత ఇండియాకి వస్తున్నాను, మన ఇంటికి వస్తున్నాను. మీ అందరినీ కలుస్తాను. ఓకే, బాయ్. నువ్వు ఈసారి ఇచ్చింది మామూలు ఇన్ఫర్మేషన్ కదే, బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇదన్నమాట అసలు విషయం. కొత్త సంవత్సరం రాబోతున్న ఈ సందర్భంలో కొత్త ఇన్ఫర్మేషన్ ఒకటి తెలిసిపోయింది. ఒరే నాగు, ఇంట్లో నువ్వు చాలా పెద్ద డ్రామా ఆడుతున్నావురా. ఈ స్కామ్ని ఆ సామాన్యులా నమ్మించాలని చూస్తున్నావు కదూ. ఈ స్కామ్ కూడా తనే సామాన్య అన్నట్టు తెగ ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. అంటే వీళ్ళ యాక్షన్కి రియాక్షన్ ఇవ్వడానికి అమెరికా నుంచి అసలు సామాన్య రాబోతుంది అన్నమాట. అమ్మా సామాన్య, రా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఇప్పుడు నీ ఎంట్రీ ఈ కంట్రీలోకి చాలా అవసరం. రా రా. ఇప్పుడు ఈ నగల పెట్టి కోసం టైం వేస్ట్ చేయటం చాలా వేస్ట్. నా కళ్ళ ముందు అంత పెద్ద పోషాణం కనిపిస్తుంటేను చెప్తా. వీళ్ళందరి పని సామాన్యుచ్చాక చెప్తా. స్కాము వస్తున్నా. ఏం చేయాలి ఇప్పుడు? శామ్ సామాన్య కాదని ఇంట్లో తెలిస్తే దీన్ని ఎలా ఆపాలి? లేదు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి. అంతవరకు
నా మీద ఎవరికీ అనుమానం రాకుండా వీళ్ళతో కలిసినట్టుగానే ఉండాలి. ఆ శ్యామ్ గదంతా వెతికాను, నగలు పెట్టి దొరకలేదు. ఈ ఇల్లంతా వెతికినా నగలు పెట్టి దొరకలేదు. ఈ గది మిగిలిందిగా, ఈ గదిని జల్లిడి పట్టామంటే డెఫినెట్గా దొరుకుద్ది. పద్మ, ఒక్కసారి మీ ఇల్లు అంతా నాకు తిరిగి తిరిగి చూడాలని ఉంది. నువ్వు వస్తే మీ ఇల్లు ఒక్కసారి చూస్తాను. మీ ఇల్లు బహుత్ అచ్చా హై. నాకు ఒకసారి మీ ఇల్లు చూపించవు? ఏంటండి ఇది? మీరు ఇల్లు చూడాలని అడగడం ఏంటి? చాలా కొత్తగా ఉంది. నేను చూడాలనుకున్నది ఇంటిని కాదు, నా కనుపాపని. ఈ కొత్త సంవత్సరం మన కొత్త జీవితానికి ఆరంభం కాబోతుంది. అందుకే నేనే నీకు మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలని ఇలా చేశాను. అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. ఏయ్, ఎవరు నువ్వు? పద్మ ఫ్రెండ్ని. ఇక్కడ ఏం చేస్తున్నావు? వాష్రూమ్. కబోర్డ్లో ఉండదు వాష్రూమ్, బయట ఉంటుంది. ఇది కబోర్డా? నేను బాత్రూమ్ డోర్ అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇది ఇక్కడ సేఫ్గా ఉంటుంది అనుకున్నాను. కాదు, ఈ ప్లేస్ కూడా సేఫ్ కాదు. దీన్ని వేరే ప్లేస్కి మార్చాలి. ఇంట్లో అందరూ హడావిడిగా ఉన్నారు. ఎవరైనా పొరపాటునొచ్చి నా గదిలోని అల్మారాలో వెతికితే, ఈ నగలు బయట పడితే
లాభం లేదు. ఈ నగలు బయటపడకూడదు. ఈ నగల మీద పూర్తి హక్కు నాదే. అందుకే ఇక్కడ పెడితే ఎవ్వరికీ తెలియకుండా సేఫ్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చి తీసుకోవచ్చు.